రైట్. ఆర్టిఫిషియల్ ప్రొడక్ట్స్ మన ఇండియన్స్ కోసం మాత్రమే డిజైన్ చేయబడినటువంటిది. మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో తయారు చేసుకుంటున్నాం మనము. అండ్ ఎడా మిషిగన్ లో ఉన్నటువంటి సైంటిస్టులు ఆర్టిఫిషియల్ ప్రొడక్ట్స్ కి సంబంధించి ఫార్ములేషన్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఇస్ ద టెక్నాలజీ. ట్రిపుల్ అడ్వాన్స్ కాంప్లెక్స్ అంటాం. ఆస్మోజెలిన్, వైటమిన్ ఏ, సిఈ, అదే విధంగా న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఆస్మోజెలిన్ అంటే స్కిన్ రీవైటలైజింగ్ ఏజెంట్ అంటారు. అంటే నార్మల్ గా ఒక పర్టికులర్ ఏజ్ లో మన స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. ఆ గ్లో తర్వాత తగ్గుతుంది. మనం ఏదైనా ప్రొడక్ట్స్ వాడినప్పుడు బాగుంటాం కానీ పోయిన గ్లో తిరిగి రాదు. సో స్కిన్ తను కోల్పోయినటువంటి జీవాన్ని తిరిగి తీసుకురావడంలో ఆస్మోజెలిన్ హెల్ప్ చేస్తుంది. అదే విధంగా వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఇ ఉంటుంది. దీస్ ఆర్ కాల్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్. వాతావరణ కాలుష్యం నుంచి చర్మాన్ని కాపాడడంలో సహాయం చేస్తుంది. న్యాచురల్ ఫ్రూట్స్ ఉంటాయి, బొటానికల్ అంటే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఉంటాయి. ఈ మూడింటిని కలిపి ట్రిపుల్ అడ్వాన్స్ కాంప్లెక్స్ అంటాం. ఇవి మ్యూట్ అయిపోయింది. సో ఆస్మోజెలిన్, వైటమిన్ ఏ, సిఈ అనేది ఇట్స్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్. ఫ్రూట్స్ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి. ఎంటైర్ యాటిట్యూడ్ రేంజ్ లో ఆల్ ద బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఒక బీ బ్రైట్ రేంజ్ లో మాత్రమే వైటమిన్ సి ఉండదు. అదర్ దాన్ దట్ ఏ రేంజ్ లో అయినా కూడా మనకి వీ హ్యావ్ ఆల్ దిస్ బెనిఫిట్స్. మనకి అడుగుతూ ఉంటారు కదా చాలా వరకు, మనకి మాకు జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంటే మా ముఖానికి మాయిశ్చరైజర్ లాగా రాసుకుని వెళ్ళిపోవడానికి ఏదైనా ఉందా ప్రోడక్ట్ అని అడుగుతూ ఉంటారు కదా. సో వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రేంజ్ కాల్ డైలీ రేంజ్ అన్నమాట. ఇక్కడ మీకు 2 రకాల ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి, 2 కలర్స్ కనిపిస్తున్నాయి, గ్రీన్ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి. ఆస్మోజెలిన్ అంటే స్కిన్ రీవైటలైజింగ్ ఏజెంట్. చర్మం తను కోల్పోయిన జీవాన్ని తిరిగి తీసుకొస్తుంది, అంటే స్కిన్ కి లైఫ్ ని తీసుకొస్తుంది అనమాట. వన్ కైండ్ ఆఫ్ గ్లో గానీ, షైన్ గానీ ఇవన్నీ కూడా వస్తాయి స్కిన్ కి. దట్ ఈస్ కాల్డ్ ఆస్మోజెలిన్. ఇట్స్ ఆర్ పేటెంట్. ఇక్కడ మనకి 2 కలర్ ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి, ఒకటి గ్రీన్ కలర్, రెండోది పింక్ కలర్. గ్రీన్ కలర్ లో ఉన్న ప్రొడక్ట్ మనము ఆయిలీ స్కిన్ కి రికమెండ్ చేస్తాం. పింక్ కలర్ లో కనిపిస్తున్నటువంటిది డ్రై స్కిన్ కి రికమెండ్ చేస్తాం అనమాట. రైట్. సో 2 ప్రొడక్ట్స్. సో ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నటువంటి ప్రొడక్ట్ ని మనం ఏమంటామంటే నార్మల్ టు ఆయిలీ స్కిన్ కోసం ప్రొడక్ట్స్ అంటాం. అదే విధంగా పింక్ కలర్ లో కనిపిస్తున్నటువంటి ప్రొడక్ట్స్ ని నార్మల్ టు డ్రై స్కిన్ కి ప్రొడక్ట్స్ అంటాం. అయితే చాలా మంది జనాలకి ఒక అపోహ ఉంటుంది, ఏంటంటే ఇప్పుడు నాది ఆయిలీ స్కిన్, ఈ ఆయిలీ స్కిన్ నేను ఏం చేయాలి, డ్రై చేసేయాలి. కాబట్టి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు డ్రై ప్రొడక్ట్స్ వాడాలి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, అది బాగా డ్రైగా ఉంది కదా, జిడ్డుని పెంచడానికి ఆయిలీ ప్రొడక్ట్స్ వాడాలి అనుకుంటారు. ఇది చాలా పెద్ద అపోహ. ఇలాగా రివర్స్ లో వాడితే ఏమైనా అవుతుందా అంటే ఎస్ అవుతుంది. ఏమవుతుంది, ఆయిలీ స్కిన్ లో జిడ్డుని కంట్రోల్ చేయడానికి వాడతారు. కానీ మనం ఇప్పుడు డ్రై స్కిన్ వాడామనుకోండి ఏమవుతుంది, బాగా జిడ్డు ఎక్కువైపోతుంది ఆయిలీ స్కిన్ కి. డ్రై స్కిన్ కి కనుక ఆయిలీ ప్రొడక్ట్స్ ఇస్తే ఏమవుతుంది, డ్రైనెస్ ఇంకా పెరిగిపోతుంది, ఎందుకంటే ఆయిల్ ని కంట్రోల్ చేయడానికి వాడతాం కాబట్టి. సో ఆల్వేస్ మీ స్కిన్ టైప్ ఏదో తెలుసుకొని దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ వాడండి. మరి నార్మల్ టు ఆయిలీ స్కిన్ కి ఉపయోగించేటువంటి ప్రొడక్ట్స్ లో స్పెషాలిటీ ఏంటి? సో గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నటువంటి ఫ్రూట్ ని కివి అంటాం. సో కివి మెయిన్ గా జెంటిల్ గా క్లీన్ చేస్తూ స్కిన్ లో ఉండేటువంటి ఎక్సెస్ ఆయిల్ ని కంట్రోల్ చేయడంలో సహాయం చేస్తుంది. పక్కన కనిపిస్తున్నటువంటి పింక్ కలర్ ఫ్రూట్ ని గ్రేప్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ అంటాం. స్కిన్ లో మాయిశ్చర్ ని మెయింటైన్ చేయడంలో సహాయం చేస్తుంది. సో మీది ఆయిలీ స్కిన్ అయితే నార్మల్ టు ఆయిలీ ఫేస్ వాష్ తీసుకోండి, డ్రై స్కిన్ అయితే నార్మల్ టు డ్రై అనేటువంటి ఫేస్ వాష్ ని తీసుకోండి. చాలా మంది మీది ఏ స్కిన్ టైప్ అంటే మాది నార్మల్ స్కిన్ అంటారు. నార్మల్ స్కిన్ అంటూ ఏమీ ఉండదండి. ఓకే, నార్మల్ స్కిన్ అంటూ ఏమీ ఉండదు.
కాబట్టి ఉంటే ఆయిలీ ఉంటుంది, డ్రై ఉంటుంది, లేదా కాంబినేషన్ ఉంటుంది. కాంబినేషన్ 2 టైప్స్ ఉంటుంది అనమాట. ఆయిలీ కాంబినేషన్, అదే విధంగా డ్రై కాంబినేషన్. ఇంకొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. దట్స్ ఇట్. వన్స్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ స్కిన్ కి తగ్గట్టుగా నార్మల్ టు ఆయిలీ మాయిశ్చరైజర్ కానీ, నార్మల్ టు డ్రై మాయిశ్చరైజర్ కానీ యూజ్ చేయండి. సో 15 ఇయర్స్ అబో ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఒకవేళ బాగా రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఈవెన్ 12 ఇయర్స్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మీలో చాలా మంది ఆర్టీసీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. అప్పుడు ఏం చేయొచ్చు, రోజు లెగవగానే ఫేస్ వాష్ చేసుకోవడానికి మీ స్కిన్ కి తగ్గట్టుగా నార్మల్ టు ఆయిలీ స్కిన్ ఫేస్ వాష్ కానీ, నార్మల్ టు డ్రై స్కిన్ ఫేస్ వాష్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ వాష్ కి పెద్ద ఏజ్ ఏమీ లేదండి, ఎవరైనా కూడా చేసుకోవచ్చు. సో డైలీ ట్వైస్ యూజ్ చేయండి, సరిపోతుంది. మీకు ఎప్పుడైనా జిడ్డుగా అనిపిస్తే ఎప్పుడైనా కూడా యూజ్ చేయొచ్చు. రైట్. సో స్పెషల్ కేర్ లో మనకి ఫుడ్ క్రీమ్ ఉంటుంది. సో ఫుడ్ క్రీమ్ అనేది బయట మార్కెట్ తో కనుక కంపేర్ చేసాం అనుకోండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? బయట మార్కెట్ లో మనకు ఉండేటువంటి ఫుడ్ క్రీమ్స్ అన్ని కూడా జస్ట్ ఒక వాటిని ఏమంటాం, పగుళ్ళకి ఉపయోగించుకెట్టుకుంటే ఒక మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. బట్ వేరే మన దగ్గర ఉండేటువంటి ఫుడ్ క్రీమ్ మసాజ్ చేయడానికి కూడా సహాయం చేస్తుంది అనమాట. ఓకే, జస్ట్ మీకు పగుళ్ళు ఉన్నాయి అనుకోండి, ఆ పగుళ్ళ పైన అప్లై చేయండి. ఓకే, దిస్ ఇస్ కామన్ అండ్ నార్మల్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఆఫ్ ఫుడ్ క్రీమ్. కానీ నన్ను అడిగితే అసలు ఫుడ్ క్రీమ్ ని ఎలా అప్లై చేస్తే బెనిఫిట్స్ ఉంటాయి. అయితే నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పే మెథడ్ చేయడానికి చాలా మందికి ఓపిక ఉండదు, టైం ఉన్నా కూడా కొంచెం మనం బద్ధకంగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో నేను చెప్పే మెథడ్ వినండి, అలా చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడైనా సరే పగుళ్ళకి ఒక ప్రొడక్ట్ ని వాడుతున్నాము అంటే ముందు మన పాదాలని కొంచెం గోరువెచ్చటి నీళ్లు తీసుకోండి. అందులో మన దగ్గర ఉన్నటువంటి GNH బాడీ వాష్ జెల్ వేయండి. ఫస్ట్ గోరువెచ్చటి నీళ్లు ఎందుకు తీసుకోవాలి? గోరువెచ్చటి నీళ్లు తీసుకున్నప్పుడు మన పాదాలకి ఉన్నటువంటి స్ట్రెస్ ఏంటది, పాదాలు నొప్పులుగా అనిపిస్తూ ఉంటాయి కదా, అవి ఫస్ట్ తగ్గుతుంది. GNH బాడీ వాష్ జెల్ ఎందుకు వేస్తున్నామంటే నీళ్ళల్లో గనక పాదాలు కొంచెం సేపు ఉన్నప్పుడు ఆల్రెడీ పగుళ్ళు అంటే ఏంటి, స్కిన్ డ్రై అయితే వచ్చేటువంటి దాన్ని పగుళ్ళు అంటారు. సో మళ్ళీ నీళ్ళలో కాలు పెడుతున్నాం కాబట్టి డ్రై కాకుండా GNH బాడీ వాష్ జెల్ లో కూడా మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి సపోర్ట్ చేస్తుంది. మీ దగ్గర బాడీ వాష్ జెల్ లేదనుకోండి, కనీసం ఉప్పు క్రిమి సంహారిని తెలుసు కదా, అతనిలో కూడా మనం వేసుకోవచ్చు. ఇలా చేసి ఒక 2-3 నిమిషాలు ఉంచడం వల్ల పగుళ్ళలో ఎక్కడైనా కూడా దుమ్ము ధూళి ఏమైనా ఉన్నట్లయితే మొత్తం పోతుంది. ఆ తర్వాత కాలు కొంచెం తుడుచుకుని ఫుడ్ క్రీమ్ ని తీసుకొని పాదాలకి కొంచెం సేపు ఒక 2 నుంచి 5 నిమిషాలు మసాజ్ చేసి అలా వదిలేసేయండి. దట్స్ ఇట్. ఒకవేళ మీరు డే టైమ్ లో రాసుకుంటే సాక్స్ వేసుకోండి, లేదా ఒక 5 నిమిషాలు అలా ఉంచేసి మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఈవెన్ రాత్రిపూట కూడా ఉపయోగించుకోవచ్చు. దిస్ ఇస్ ద వే అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక ప్రొడక్ట్ లేదు, ఏంటంటే అది హ్యాండ్ అండ్ బాడీ క్రీమ్ అన్నమాట. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకునే అలవాటు ఉంటుంది కదా, సో హ్యాండ్ అండ్ బాడీ క్రీమ్ ఉపయోగించుకోవచ్చు మీరు. అటు GNH లోషన్ అన్న రాసుకోవచ్చు, ఈవెన్ హ్యాండ్ అండ్ బాడీ క్రీమ్ అన్న కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ నో దో మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళట్లా. సో ఈ రోజు మా ఇంట్లో డిస్కషన్ ఏంటి అంటే, ఈ సంవత్సరం సమ్మర్ సీజన్ ఇలాగా పూర్తయిపోయింది, ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఎండలో తిరగకుండా, ఆల్మోస్ట్ మనమందరం ట్రావెల్ చేస్తాము అండ్ నేను ఎక్కువ ట్రావెల్ చేస్తే ఎండలోనే ఎక్కువ తిరుగుతూ ఉంటాం కదా, తిరగకుండా ఇలా అయిపోయింది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇంట్లో ఉన్నాం కదా, ప్రొటెక్షన్ ఉందా? ఇంట్లో ఉన్నప్పుడు కనీసం బయటకు వెళ్తే మనం క్లెన్జింగ్ సన్ స్క్రీన్ వాడతాం. ఇంట్లో ఉంటే ఎలా ఉంటామండి, కనీసం ముఖం కడుక్కోవడానికి కూడా టైం కూడా ఉండనట్టుగానే ఉంటుంది కదా, అసలు ఏమీ యూజ్ చేయము కదా, రైట్? సో ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఈవెన్ మీరందరూ కూడా అనుకుని ఉండొచ్చు ఈ ఎండాకాలం బయటకు వెళ్ళట్లేదు, కానీ ఒక పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా కూడా సూర్యుడి వెలుతురు సూర్యుడు మన మీద పడినప్పుడు ఎండ వేడిగా ఉంటుంది కదా, దాని వల్ల మనకి నష్టం కాదు, సూర్యుడి కిరణాల వల్ల నష్టం మనకి. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా సూర్య కిరణాలు అనేవి ఎక్కడికైనా పాస్ అవుతాయి. అల్ట్రావైలెట్ రేస్ అనేవి ఎక్కడికైనా కూడా పాస్ అవ్వగలుగుతాయి, ఇంట్లోకి కూడా వస్తాయి. సో కాబట్టి సన్ స్క్రీన్ అనేది ఎండలోకి వెళ్తేనే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం రాసుకోవాలి. సో ఇందాకే మనము ఆర్టీసీలో కూడా డిస్కస్ చేస్తాం UVA UVB.
ఏ అనే రేస్ వల్ల చర్మం ముడతలు వస్తాయి, బి అనే రేస్ వల్ల చర్మం నల్లగా అయిపోతుంది, రైట్? కాబట్టి SPF 15 అండ్ SPF 30 అండ్ PA++ ఉన్న సన్ స్క్రీన్ క్రీమ్ ని ఉపయోగించడం వల్ల ఇంట్లో కూడా మనం ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. ఎక్కడైతే శరీరం పైన మీ ప్రదేశం ఎండకి ఎక్స్పోజ్ అవుతుందో, ఇప్పుడు మీరు బ్లౌజ్ వేసుకున్నారు, శారీ, వీపు గాని చేతులు గాని, మెన్ షార్ట్ వేసుకున్నారు, మీ కాళ్ళు గాని, ఎక్కడైతే ఎండకి ఎక్స్పోజ్ అవుతుందో మీ శరీరం, అక్కడ సన్ స్క్రీన్ లోషన్ ని క్రీమ్ ని అప్లై చేయండి. దో ఇట్ ఈస్ ఎ క్రీమ్, జిడ్డుగా ఉండదు, స్కిన్ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది, రైట్? అండ్ అది మాత్రమే కాదు, సన్ స్క్రీన్ క్రీమ్ ని ఎప్పుడు కూడా ఎలాగ ఉపయోగించాలి అంటే జస్ట్ ఇట్లా అప్లై చేసుకుని ఎండలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఎండలోకి వెళ్ళామనుకోండి మన క్రీమ్ ఇంకా అప్పుడే పనిచేయదు. సో కాబట్టి ఎనీ సన్ స్క్రీన్ స్కిన్ పైన అప్లై చేసుకున్న తర్వాత 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు వెయిట్ చేయండి. మీ స్కిన్ అబ్జర్వ్ చేసుకొని వర్క్ చేయడం మొదలు పెట్టిన తర్వాత దెన్ బయటికి వెళ్ళొచ్చు మీరు. సో 3 to 4 hours మాత్రం పనిచేస్తుంది ఎనీ సన్ స్క్రీన్. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మనది SPF 30 ఉంది, ఇప్పుడు మనము RTC ప్రొడక్ట్స్ తీసుకుంటే SPF 20 ఉంది, SPF 50 ఉంది, CC క్రీమ్ లో SPF 50 ఉంది 50, అదే విధంగా యాటిట్యూడ్ సన్ స్క్రీన్ క్రీమ్ లో SPF 30 ఉంది. మరి బయట మార్కెట్ లో 100 ఉంది కదా అని అడుగుతూ ఉంటారు నన్ను చాలా మంది. మన ఇండియన్స్ కి SPF 30 అనేది సరిపోతుంది. మీరు 100 రాసుకున్నా, ఎంత రాసుకున్నా కూడా SPF నెంబర్ అనేది ప్రతి 3 గంటల నుంచి 4 గంటల మధ్యన మళ్ళీ హ్యాండ్స్ కానీ ఫేస్ కానీ వాష్ చేసుకొని మళ్ళీ సన్ స్క్రీన్ రాసుకోవాల్సిందే. దాని పవర్ అంతవరకే ఉంటుంది అనమాట. టూ మచ్ ఆఫ్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి హై నెంబర్ ఆఫ్ SPF ఇస్తూ ఉంటారు, అది నార్మల్ పీపుల్ కి మనకి అవసరం లేదు. ఆర్టీసీలో ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను ఆ పాయింట్, ఇక్కడ చెప్తాను ఆ పాయింట్. ఎందుకు మన ఇండియన్స్ కి SPF 30 కన్నా ఎక్కువ అక్కర్లేదు అంటే గనక, మన స్కిన్ లో మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఈ మెలనిన్ మన సూర్యకిరణాలు చర్మం మీద పడ్డప్పుడు చర్మాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది అనమాట. కాబట్టి మనకి SPF 30, మాక్సిమం SPF 50 సరిపోతుంది. జస్ట్ మినిట్ అండి. అండ్ ఇంకొక మంచి కేటగిరీ ఆర్టిఫిషియల్ ఏంటంటే ఇట్స్ బీ బ్రైట్ రేంజ్. బీ బ్రైట్ రేంజ్ లో లుమిస్కిన్, లోటస్ జపనీషియస్ సింబియోసిమ్ ఎక్స్ట్రాక్ట్, అదే విధంగా వైటమిన్ A అండ్ వైటమిన్ E ఉంటుంది. లుమిస్కిన్ అంటే స్కిన్ లైటనింగ్ ఏజెంట్ అంటాము. స్కిన్ లైటనింగ్ ఏజెంట్ అంటే ఏంటి? మన చర్మం పైన ఒక కోటింగ్ లాగా ఏర్పడిపోయింది ఒక కలర్, దాన్ని లైటన్ చేస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఎవరికైనా మీరు తెల్లగా అవ్వడానికి ఏదైనా ప్రొడక్ట్ రికమెండ్ చేశారనుకోండి, మన చెయ్యి ఉంది కదండి, మజిల్ ఉంటుంది కదా, చెయ్యి ఇటువైపు వెనక్కి తిప్పి చూసుకుంటే ఏ కలర్ అయితే ఉన్నామో ఆ కలర్ తిరిగి వస్తామన్నమాట నార్మల్ గా. అండ్ లోటస్ జపనీషియస్ సింబియోసిమ్ ఏం చేస్తుందంటే 2 పనులు చేస్తుంది. ఒకటి స్కిన్ ఈవెన్ టోన్ మెయింటైన్ చేస్తుంది, అదే విధంగా స్కిన్ మీద ఉన్నటువంటి బ్లెమిషెస్ ని తగ్గిస్తుంది. వైటమిన్ A మరియు వైటమిన్ E యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ పొందుతాయి. ఒకవేళ ఇక్కడ మీకు 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఈ 5 ప్రొడక్ట్లు కనుక వాడగలిగితే 4 వారాల్లో మీరు అనుకున్నటువంటి బ్రైట్నెస్ మీకు వస్తుంది స్కిన్ పైన. ఏంటి ఆ 5 ప్రొడక్ట్స్? ఒకటి ఫేస్ వాష్, బ్రైట్ గా అవ్వడం కోసం హెల్ప్ అవుతుంది అనమాట. ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేస్తుంది. లోటస్ రూట్స్ ఉంటాయి, స్కిన్ ఈవెన్ టోన్ గా మెయింటైన్ చేస్తుంది. ఆల్రెడీ 2 ఫేస్ వాష్లు ఉన్నాయి కదా, వాటికి దీనికి తేడా ఏంటి అంటే జనరల్ గా అవి నార్మల్ ఆర్ డ్రై స్కిన్ కి రికమెండ్ చేస్తాము. ఈ ఫేస్ వాష్ అనేది ఆయిలీ డ్రై ఇద్దరికి రికమెండ్ చేయొచ్చు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రికమెండ్ చేస్తారు. బీ బ్రైట్ రేంజ్ 18 years అండ్ అబోవ్. అండ్ అదే విధంగా ఫేస్ స్క్రబ్ ఉంటుంది, స్కిన్ పైన ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేస్తుంది, అదే విధంగా స్కిన్ పైన డెడ్ సెల్స్ ని కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఎండలో బాగా, ఒక చిన్న టిప్ చెప్తాను మీకు ఈ స్క్రబ్ వల్ల. ఏంటి ఆ టిప్ అంటే, మీరు ఎండలో బాగా తిరిగారు, మీ చేతులు బాగా నల్లగా అయిపోయి ట్యాన్ అయిపోయింది, సో వెంటనే బీ బ్రైట్ స్క్రబ్ తీసుకొని హ్యాండ్స్ మసాజ్ చేసుకొని బ్రైట్ అవుతుంది. పాలిషింగ్ స్క్రబ్ కి కూడా అవుతుంది కానీ, బట్ మేజర్ గా బీ బ్రైట్ వల్ల అవుతుంది. ఎందుకంటే బీ బ్రైట్ అనే రేంజ్ ఎక్స్క్లూజివ్ గా బ్రైట్నింగ్ కోసం ఇచ్చాం. సో సన్ లో ట్యాన్ అయ్యింది ఏదైనా ఉంటే ఈజీగా పోతుంది. అండ్ ఇంకొకటి ఏం చేయొచ్చు, మీరు ఇంకో టిప్ చెప్తాను. మీరు బీ బ్రైట్ స్క్రబ్ చేసిన తర్వాత కొంచెం మీ చేతులకి బీ బ్రైట్ ఫేస్ మాస్క్ అప్లై చేసుకున్నారనుకోండి, అది కూడా ఇంకా చాలా బాగుంటుంది.
బీ బ్రైట్ ఫేస్ మాస్క్ నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ప్రొడక్ట్ అని చెప్తాను బీ బ్రైట్ ఫేస్ మాస్క్ అనేది. ఎందుకంటే బీ బ్రైట్ ఫేస్ మాస్క్ అనేది మనకి ఇట్స్ కాల్డ్ క్లే మాస్క్. అంటే చాలా టైట్ గా ఉంటుంది. మీరు చూసారు కదా మాస్క్ ని, థిక్ గా ఉంటుంది. మన ఫేస్ కి అప్లై చేసుకున్నప్పుడు చాలా టైట్ గా ఉంటుంది. బీ బ్రైట్ ఫేస్ మాస్క్ ని 2 రకాలుగా రికమెండ్ చేయొచ్చు. ఒకటి స్కిన్ లో ప్రొడ్యూస్ అయ్యే ఎక్సెస్ ఆయిల్ ని కంట్రోల్ చేయొచ్చు. అదే విధంగా స్కిన్ టైటనింగ్ చాలా బ్యూటీ పార్లర్స్ లో యాంటీ ఏజింగ్ మాస్క్ ఉంటుంది. 600, 1000 రూపాయలు ఇలా మాస్క్ చార్జెస్ ఉంటాయి. హ్యాపీగా మనం బీ బ్రైట్ ఫేస్ మాస్క్ వేసుకొని వారానికి 2 సార్లు వాడటం వల్ల స్కిన్ టైటనింగ్ ఎఫెక్ట్ కూడా మీరు పొందొచ్చు. పోర్స్ మినిమైజ్ అవడానికి ఏమీ లేదు అని చెప్పాను కదా. సో బీ బ్రైట్ మాస్క్ యూజ్ చేయొచ్చు. పోర్ మినిమైజ్ అవుతుంది అని నేను చెప్పను, కానీ మీరు ఒక పార్టీకి ఫంక్షన్ కి వెళ్దాం అనుకుంటున్నారు, అప్పుడు మాస్క్ వేసుకున్నారనుకోండి, అప్పుడు కొంచెం ష్రింక్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. మంచి లుక్ కూడా కనిపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది చాలా మందికి. ఆర్టీసీ ఫేస్ మాస్క్ ఉంది, బీ బ్రైట్ ఫేస్ మాస్క్ ఉంది. వారంలో అదొకసారి ఇదొకసారి అట్లా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. సో ఫేస్ వాష్ కానీ, ఫేస్ స్క్రబ్ కానీ, ఫేస్ మాస్క్ బీ బ్రైట్ రేంజ్ లో ఉన్నవి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఏదర్ ఆయిలీ స్కిన్ ఆర్ డ్రై స్కిన్ ఎవరైనా కూడా వాడుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 18 years అండ్ అబోవ్. అండ్ డే క్రీమ్, నైట్ క్రీమ్ 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. జస్ట్ మినిట్ అండి. సో ఓకే, సో ఏబిఓ చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అనమాట, దే కుడ్ నాట్ ఏబుల్ టు లాగ్ ఇన్ అని చెప్పి. యా రైట్. డే క్రీమ్, నైట్ క్రీమ్. సో ఈ డే క్రీమ్, నైట్ క్రీమ్ మాత్రం దయచేసి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రమే రికమెండ్ చేయండి. ఆయిలీ స్కిన్ కి రికమెండ్ చేయొద్దు. సో డే క్రీమ్ కానీ, నైట్ క్రీమ్ కానీ ఏం చేస్తుంది, స్కిన్ కలర్ ని లైటన్ చేస్తుంది, నేచురల్ గ్లో ని తిరిగి తీసుకొస్తుంది, స్కిన్ పైన ఉన్నటువంటి డార్క్ స్పాట్ మరియు బ్లెమిషెస్ ని కంట్రోల్ చేస్తుంది, స్కిన్ ని ఈవెన్ టోన్ గా మెయింటైన్ చేస్తుంది. డే క్రీమ్ లో SPF 15 ఉంటుంది, నైట్ క్రీమ్ లో SPF ఉండదు అనమాట. దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్. మరి బీ బ్రైట్ డే క్రీమ్, నైట్ క్రీమ్ ఎలా వాడాలి? ఫస్ట్ బీ బ్రైట్ ఫేస్ వాష్ చేసుకోండి. మార్నింగ్ పూట అయితే డే క్రీమ్, అదే రాత్రి పూట అయితే మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ నైట్ క్రీమ్. సో వీటిపైన మీరు ఆర్టిస్టిక్ ఫౌండేషన్స్ వేసుకోవచ్చు, లూజ్ పౌడర్స్ వేసుకోవచ్చు, లేదా యాటిట్యూడ్ లో ఉన్నటువంటి కాంపాక్ట్ పౌడర్ ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అండ్ దెన్ ఈ బీ బ్రైట్ లోనే అదర్ కేటగిరీ కాల్ యాటిట్యూడ్ హెర్బల్స్. బీ బ్రైట్ హెర్బల్స్ తీసుకున్నాం అనుకోండి, మార్కెట్ లో కూడా హెర్బల్స్ అనే ప్రొడక్ట్స్ ఉంటాయి. హెర్బల్స్ లో 2 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒక ప్రొడక్ట్ పొల్యూషన్ నుంచి ప్రొటెక్షన్ కోసం, రెండో ప్రొడక్ట్ బ్రైటనింగ్ ఎఫెక్ట్ కోసం. 2 డిఫరెంట్ ప్రొడక్ట్స్. కానీ మన దగ్గర ఉన్నటువంటి యాటిట్యూడ్ హెర్బల్స్ అనే ప్రొడక్ట్స్ ఒకటి రెండు కూడా బ్రైటనింగ్ ఎఫెక్ట్, పొల్యూషన్ నుంచి కూడా చర్మాన్ని కాపాడడంలో సహాయం చేస్తుంది. ఏ కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా 3 ప్రొడక్ట్స్: ఫేస్ వాష్, డే క్రీమ్, నైట్ క్రీమ్. సో మార్నింగ్ పూట ఫేస్ వాష్ చేసుకుని డే క్రీమ్ రాసుకుంటారు, రాత్రి పూట ఫేస్ వాష్ చేసుకుని నైట్ క్రీమ్ వాడుకుంటారు. వీటిపైన ఫౌండేషన్స్ కానీ, యూజ్ పౌడర్స్, కాంపాక్ట్ ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వాష్ తీసుకుంటే లక్కీగా మన దగ్గర ఉన్నటువంటి 5 వెరైటీస్ ఆఫ్ ఫేస్ వాషెస్, ఇది 4th ఫేస్ వాష్. ఫస్ట్ ఏంటి, నార్మల్ టు ఆయిలీ, నార్మల్ టు డ్రై, బీ బ్రైట్ ఫేస్ వాష్ అండ్ ఆల్సో బీ బ్రైట్ హెర్బల్ ఫేస్ వాష్. ఇంకొక ఫేస్ వాష్ వచ్చి పింపుల్ కంట్రోల్ ఫేస్ వాష్ అన్నమాట. ఈ 5 రకాల ఫేస్ వాషెస్ అన్ని కూడా జెల్ బేస్ లో ఉంటాయి. 100% సోప్ ఫ్రీ ఉంటుంది. అండ్ ఇక్కడ బీ బ్రైట్ హెర్బల్ ఫేస్ వాష్ లో లుమిస్కిన్ ఉంటుంది అండ్ పపాయన్ ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట. పపాయన్ ఎంజైమ్స్ అనేవి స్కిన్ ని సాఫ్ట్ గా మెయింటైన్ చేస్తుంది అండ్ స్కిన్ లో ఉన్నటువంటి టాక్సిన్స్ ని చర్మం బయటికి పంపించడంలో సహాయం చేస్తుంది అనమాట. అండ్ డే క్రీమ్ లో SPF 15 తో పాటు PA++ ఉంటుంది, పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అదే విధంగా మనకి ఒక షీల్డ్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట డే క్రీమ్ అనేది. షీల్డ్ అంటే ఏంటి, బయోఫాక్టరైడ్ గమ్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. షీల్డ్ అంటే పొల్యూషన్ అనేది నా చర్మానికి తగలకుండా కాపాడుతుంది అనమాట. సో ఫేస్ వాష్ చేసుకుని డే క్రీమ్ అప్లై చేసుకోండి. డే క్రీమ్ పైన యూ కెన్ యూజ్ టాల్గమ్ పౌడర్, కాంపాక్ట్ పౌడర్, యువర్ చాయిస్, ఎనీథింగ్ యూ కెన్ అప్లై. అండ్ రాత్రి పూట అగైన్ మళ్ళీ నైట్ క్రీమ్ యూజ్ చేయండి.
అండ్ నైట్ క్రీమ్ లో కూడా మనకి శాండల్వుడ్ ఉంటుంది, మ్యాంగోస్టీన్ బటర్ విచ్ హ్యాస్ అ వెరీ గుడ్ ఫ్రేగ్రెన్స్ అండ్ ఆల్సో న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ గా ఉంటుంది అండ్ రిచ్ మాయిశ్చరైజర్ ఉంటుంది. స్కిన్ డ్రై కాకుండా ఉంటుంది కాబట్టి రింకిల్స్ రాకుండా కూడా సహాయపడుతుంది అనమాట. ఎస్, ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ ఇద్దరు వాడచ్చండి. బీ బ్రైట్ మాత్రమే నేను చెప్పిన ప్రొడక్ట్ డ్రై స్కిన్ కి రికమెండ్ చేస్తాం. ప్లస్ హెర్బల్స్ అనేటువంటివి ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ ఇద్దరు కూడా యూజ్ చేసుకోవచ్చు. రైట్. అండ్ కమింగ్ టు పింపుల్స్, టీనేజ్ అంటే 13 years నుంచి 19 years మధ్యన నన్ను అడిగితే పింపుల్ రాకపోతేనే మనం బాధపడాలి. పింపుల్స్ అనేవి ఇట్స్ కామన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ చేంజెస్ టీనేజ్ లో జరుగుతూ ఉంటాయి కాబట్టి విచ్ ఇస్ వెరీ కామన్. అయితే మన కస్టమర్స్ ని కానీ మన పిల్లలకి కానీ మనం గైడ్ చేయాల్సింది ఏంటంటే పింపుల్స్ వస్తే గోర్లతో వాటిని గుచ్చడం కానీ గిల్లడం కానీ చేయకూడదు. అలా చేస్తే గుంటలుగా పడిపోతూ ఉంటాయి విచ్ ఇస్ కాల్డ్ పోర్స్ అన్నమాట, రంధ్రాలుగా పడిపోతూ ఉంటాయి. రైట్. సో అండ్ డ్రై స్కిన్ కి కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయండి, బట్ డ్రై స్కిన్ కి రికమెండ్ చేయము. క్లియర్ యాక్టివ్ రేంజ్ అనేది ఓన్లీ ఫర్ ఆయిలీ స్కిన్, ఆయిలీ స్కిన్ కి మాత్రమే రికమెండ్ చేస్తాం. సో ఫేస్ వాష్ తీసుకున్నట్లయితే ఇట్స్ వాటర్ జెల్ బేస్ అండ్ డెర్మటాలజికలీ టెస్టెడ్, నాన్ కొమిడోజెనిక్, సల్ఫేట్ అనేది ఉండదు. పింపుల్స్ వచ్చే వాళ్ళకి రికమెండ్ చేస్తాము. స్కిన్ డ్రై కాదు మెయిన్ గా. అండ్ గ్రీన్ టీ, లికోరస్, మిడల్ స్వీట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. స్కిన్ లో ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిల్ ని కంట్రోల్ చేస్తూ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తూ ఉంటుంది. అండ్ తర్వాత స్పాట్ కరెక్టర్, సో ట్రిపుల్ యాక్షన్ ఫార్ములా ఉంటుంది, ఆస్మోజెలిన్ ఉంటుంది, న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. అండ్ టార్గెట్ స్కిన్ కోసం, టార్గెట్ యాక్షన్ కోసం, పింపుల్ ఉంది పింపుల్ ని కంట్రోల్ చేయడం కోసం. ఎగ్జాంపుల్ ఫేస్ వాష్ అనేది ఫేస్ అంతా యూజ్ చేస్తూ ఉంటాం, వేరే స్పాట్ కరెక్టర్ అనేది ఎక్కడ పింపుల్ ఉందో ఆ పింపుల్ మీద అప్లై చేస్తాం. డెర్మటాలజికలీ టెస్టెడ్, అదే విధంగా పింపుల్ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, నాన్ కొమిడోజెనిక్. ఓకే, సో ఇవన్నీ కూడా. అయితే మనము క్లియర్ యాక్టివ్ రేంజ్, పింపుల్ క్లియర్ యాక్టివ్ రేంజ్ ప్రొడక్ట్స్ రికమెండ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. పింపుల్ ముట్టుకుంటే రక్తం వచ్చేస్తుంది అలాంటి వాళ్ళకి రికమెండ్ చేయకూడదు. ముఖం అంతా కూడా చాలా దారుణంగా రెడ్ కలర్ లో పింపుల్స్ చాలా ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఇవ్వకండి. నార్మల్ గా ఉన్నటువంటి పింపుల్స్ కి రికమెండ్ చేయండి. అండ్ ఇంకొకటి, మినిమం లో మినిమం ఫేస్ వాష్ అయినా స్పాట్ కరెక్టర్ అయినా కనీసం 3 సార్లు వాడాలి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మీకు ఓపిక ఉంటే ఒక 5 సార్లు వాడుకున్నా కూడా నష్టం లేదు. పింపుల్స్ కంట్రోల్ చేయడానికి ఫేస్ వాష్ వాడితే సరిపోదు, డైట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆయిలీ ఫుడ్స్ తగ్గించడము, బయట తిరుగుతున్నప్పుడు కొంచెం స్కార్ఫ్ లాంటివి యూజ్ చేయడము, గుడ్ న్యూట్రిషన్, ప్రోటీన్, డైలీ ఒమేగా, వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ సి, బయోటిన్ చెర్రీ ప్లస్. తర్వాత కొంతమందికి బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉంటే కూడా పింపుల్స్ వస్తాయి, అలాంటప్పుడు చెర్రీ ఐరన్ తో పాటు తులసి, ఇట్లాగా చూసుకొని మనము కాంబినేషన్ కూడా రికమెండ్ చేయడం చాలా అవసరం అన్నమాట. సో ఫస్ట్ ఫేస్ వాష్ చేయండి, తర్వాత స్పాట్ కరెక్టర్ యూజ్ చేయండి. అండ్ తర్వాత మనము మాస్క్ అని ఇంకో ప్రొడక్ట్ ని కూడా, 3వ ప్రొడక్ట్ ని కూడా లాంచ్ చేస్తాం. ఇందులో ఈ మాస్క్ అనేది ఏం చేస్తామంటే వారానికి 2 సార్లు ఉపయోగించండి. సో ఫస్ట్ ఫేస్ వాష్ చేయండి, తర్వాత మాస్క్ ని అప్లై చేసుకొని 10 to 15 minutes ఉంచుకొని ఆ తర్వాత వాష్ చేసేసి స్పాట్ కరెక్టర్. వీక్లీ ట్వైస్ యూజ్ చేయండి, మాస్క్ సరిపోతుంది. అండ్ పింపుల్స్ ఉన్నప్పుడు క్లెన్జర్స్ కానీ స్క్రబ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏమీ రికమెండ్ చేయకండి. రైట్. సో ఆల్ దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్. అండ్ ఆల్సో వీ హ్యావ్ అదర్ రేంజ్ కాల్డ్ కలర్స్ అన్నమాట. సో కలర్స్ తీసుకుంటే వీ హ్యావ్ లిప్స్టిక్స్. సో లిప్స్టిక్స్ తీసుకున్నారనుకోండి, ఇట్స్ స్మచ్ ఫ్రీ అంటాం అనమాట. స్మచ్ ఫ్రీ అంటే ముద్దగా అయిపోదు. మనకి 2 types ఆఫ్ లిప్స్టిక్స్ ఉన్నాయి, మ్యాట్ ఒకటి, గ్లాసీ ఒకటి. మ్యాట్ అంటే ఏంటంటే డ్రైగా ఉంటుంది, గ్లాసీ అంటే షైన్ గా ఉంటుంది. మీకు ఏది కావాలి అంటే అది తీసుకోవచ్చు మీరు. సో టోటల్ గా 5 కలర్స్ ఉంటాయి, పింక్, పర్పుల్, బ్రౌన్, రెడ్ కలర్స్ లో ఉంటాయి. అండ్ ఆల్సో వీ హ్యావ్ గ్లాసీ అన్నమాట, మంచి షైన్ ఉంటుంది. ఇట్స్ యువర్ చాయిస్. ఇక్కడ కూడా 5 కలర్స్ ఉంటాయి, పింక్, బ్రౌన్, రెడ్ అండ్ పర్పుల్ కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఇట్స్ యువర్ చాయిస్. నెయిల్ ఎనామిల్స్ ఉంటాయి, చాలా త్వరగా మన స్కిన్ పైన, నెయిల్స్ పైన డ్రై అయిపోతుంది. నెయిల్స్ ఎల్లో కలర్ లోకి మారవు. సో ఒకసారి అప్లై చేస్తే ఈజీగా ఈవెన్ గా అప్లై అయిపోతుంది అనమాట నెయిల్ ఎనామిల్స్. ఆల్ దీస్ ఆర్ ప్రొటెక్షన్ కూడానండి. జస్ట్ లిప్స్టిక్ అనేది ఏదో కలర్ చూపించుకోవడానికి, నెయిల్స్ అంటే గోళ్ళకి రంగు అలా అనుకోవద్దు. ఇట్స్ ఆల్వేస్ ప్రొటెక్షన్. ఐ షాడోస్ ఉంటాయి. సో ఆల్ ఆఫ్ యూ నో ఐ షాడోస్ అనేది ఎక్కడ అప్లై చేస్తారు, కంటి పైన.
సో ఎలర్జీస్ లాంటివి ఏమీ రావు. సో ఇట్స్ గుడ్ కలర్, గుడ్ షైన్ ఉంటుంది ఐస్ కి. అండ్ తర్వాత వీ హ్యావ్ బ్లషర్స్ అనేవి చీక్ కి యూజ్ చేస్తాము. బ్లషర్స్ యొక్క పర్పస్ ఏంటంటే, మీరు మూవీస్ చూస్తారు కదా, మూవీస్ చూసినప్పుడు హీరోయిన్ ని చూస్తారు కదా, హీరోయిన్ సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఎలా ఉన్నా కానీ ఆమె ముఖము పర్ఫెక్ట్ షేప్ లో కనిపిస్తుంది. గమనించారా ఎప్పుడైనా? ఆ పర్ఫెక్ట్ షేప్ అలా కనపడడానికి కారణం ఏంటంటే బ్లషర్స్ అంటారు. మన ఫేస్ ఎలా ఉంటుందంటే రౌండ్, ఓవెల్, హార్ట్ పైనుంచి హార్ట్ షేప్, కింద నుంచి హార్ట్ షేప్ ఉంటుంది, డైమండ్ షేప్ ఉంటుంది, స్క్వేర్, రెక్టాంగిల్, వాట్ నాట్, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఈ షేప్ ప్రామినెంట్ గా కనపడడానికి మనము బ్లషర్స్ అనేవి వాడతాం. బ్లషర్ చీక్స్ కి వేస్తారు, దీని ఏమంటాము, జా లైన్ కి వేస్తాము. బ్లషర్స్ రోజు వాడితే ఏమైనా నష్టమా అంటే నో. పింపుల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏమీ రావు. ఎవరైనా ఇవి మాత్రం లేడీస్ కే వాడతాము. ఏం లేదండి, ట్యానింగ్ దానికి ఏమీ లేదు, లిప్స్ కి ట్యాన్ కి ఏమీ లేదు. అండ్ ఐలైనర్, సో మీరు ఆల్రెడీ చూస్తే కనుక పిక్చర్ లో ఆ అమ్మాయి కళ్ళకి రెప్పల పైన అప్లై చేసుకుంది ఐలైనర్ స్మచ్ ఫ్రీ అంటాము, ఎక్కువసేపు ఉంటుంది, వాటర్ ప్రూఫ్ కూడా, అదే విధంగా ఆప్థమాలజికలీ టెస్టెడ్. అంటే ఐలైనర్ అప్లై చేయడం వల్ల సో కళ్ళు ఏమీ డ్యామేజ్ కాదనమాట. పొరపాటున లిక్విడ్ కలర్ లో పడితే ఏమీ కాదు. సో మన కళ్ళని అందంగా చూపించుకోవడానికి, చిన్నవి పెద్దగా, పెద్ద కళ్ళని చిన్నగా డిజైన్ గా చూపించుకోవడానికి ఐలైనర్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. సో కవులు ఏం చెప్తారంటే, స్త్రీల యొక్క కళ్ళు చేప కళ్ళు వలె ఉండవలను అంటారు కదా. అదృష్టవంతులకి మాత్రమే అలా ఉంటుంది, లేని వాళ్ళందరూ ఏం చేస్తారు, ఐలైనర్స్ యూజ్ చేస్తారు అంతే. సో టు లుక్ బ్రైటర్ ఐస్ అనమాట. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ కాజల్ పెన్సిల్. మీకు కాజల్ పెన్సిల్స్ వాడే అలవాటు ఉందనుకోండి, ఎప్పుడైనా ఒకసారి పెన్సిల్ అలా అప్లై చేసి చూడండి చేతి పైన, అలా మృదువుగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మార్కెట్ లో మనకి మన ఐ పెన్సిల్ ఇస్ వెరీ ఎకనామిక్ అని చెప్తాను. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పెన్సిల్స్, 1000 రూపాయలు, 2000 రూపాయల్లో కూడా మనకి పెన్సిల్స్ ఉంటాయి. బట్ మన కాజల్ పెన్సిల్ చాలా సాఫ్ట్ గా, స్మూత్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. స్మచ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, అదే విధంగా ఆప్థమాలజికలీ టెస్టెడ్. అండ్ అప్పుడప్పుడు మనం ఈ ట్రావెల్ ప్యాక్ అనేది లాంచ్ చేస్తాము. 3 షేడ్స్ వచ్చి క్రీమ్ లిప్స్టిక్, 3 షేడ్స్ వచ్చి మ్యాట్ లిప్స్టిక్ ఉంటుంది, రైట్. సో ఇవి పర్చేస్ చేయొచ్చు స్టాక్ ఉన్నప్పుడు, రైట్. సో ఇది యాటిట్యూడ్ సెషన్. సో ఎనీ డౌట్స్, ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆర్టిస్టీ కానీ యాటిట్యూడ్ కానీ నన్ను మీరు అడగచ్చు. జస్ట్ మినిట్. Right. One minute. I'll take the doubts. నేను ఆల్రెడీ డౌట్ క్లారిఫై చేశానండి శశిధర్ గారు. ఐలైనర్ ఇప్పుడు స్టాక్ లేదనుకుంటండి సౌమ్య. యా, జ్యోతి సుధా గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ ప్రశాంతి మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. అది యాక్టివ్, ఇది చెప్పారు కదా, పింపుల్స్ కి 3 ప్రోడక్ట్స్ రికమెండ్ చేశారు కదా మనవి యాటిట్యూడ్ లో, క్లియర్ యాక్టివ్. సో అది 3 to 5 times a day వాడమన్నారు కదా. అంటే 3 ప్రోడక్ట్స్ అలాగే వాడాలా, లేదంటే ఫేస్ మాస్క్ అనేది వీక్లీ ట్వైస్ అండి. ఫేస్ వాష్ కానీ స్పాట్ కరెక్టర్ కానీ రోజుకి 3 నుంచి 5 సార్లు వాడుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. యా షూర్. యా, యాటిట్యూడ్ అనేది 30 అబోవ్ కూడా వాడుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. మేడం, ఐఎమ్ ఆస్కింగ్ 1 క్వశ్చన్, నాట్ గివింగ్ రిప్లై. ఏంటండి ప్రసాద్ గారు మీ క్వశ్చన్? సో సెషన్ మధ్యలో క్వశ్చన్స్ అడగద్దండి. సో మన స్కిన్ టైప్ ఎలా తెలుస్తుంది అంటే, సో నైట్ పూట మీరు క్లెన్జర్ తో ఫేస్ వాష్ చేసుకోండి, ఇంకా మాయిశ్చరైజర్ కానీ ఏమీ అప్లై చేయొద్దు. మార్నింగ్ లెగవగానే మీ ఫేస్ ఎలా ఉందో చూడండి, ఈజ్ ఇట్ ఆయిలీ ఆర్ డ్రై, మీకు తెలుస్తుంది. సో యాక్చువల్గా కృతిక ఫౌండేషన్ ఇస్ 24 hours ప్రొటెక్ట్ చేస్తుంది మనకి. 24 hours ప్రొటెక్షన్. యా, ఆయిషా గారు చెప్పండి. మేడం,
ఇప్పుడు ఆర్టిస్ట్లో అల్యూమినేషన్స్ వాడతాం కదా మేడం. దాని తర్వాత స్పాట్ కరెక్ట్ యూజ్ చేయాలా లేకపోతే మల్టీ ప్రొటెక్షన్ లోషన్ యూజ్ చేయాలా మేడం? ఇల్యూమినేటింగ్ ఎసెన్స్ వాడిన తర్వాత ఏం వాడాలి అని అడుగుతున్నారు, అంతేనా? అవును మేడం. మల్టీ ప్రొడక్షన్ కానీ లైట్ లోషన్ కానీ వాడుకోవచ్చండి. మేడం ఇప్పుడు స్పాట్ కరెక్ట్ ఉంది కదా మేడం, అది ఓన్లీ పింపుల్ మచ్చలు పడ్డదానికి యూజ్ అవుతుందా? అంతేనండి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. సో పాలిషింగ్ స్క్రబ్ వాడిన తర్వాత ఖచ్చితంగా లైట్ లోషన్ వాడాలండి, ఎందుకంటే లైట్ లోషన్ లో టోనర్ బెనిఫిట్స్ ఉంటాయి. సో స్క్రబ్ చేస్తే కనుక పోర్స్ ఓపెన్ అవుతాయి కదా, సో యూ నీడ్ టు మినిమైజ్ ద పోర్స్ అన్నమాట. కాబట్టి లైట్ లోషన్ కంపల్సరీ. కాంబినేషన్ స్కిన్ అనేది 2 టైప్స్ ఉంటుంది సుదర్శన్ గారు. సో ఆయిలీ కాంబినేషన్, డ్రై కాంబినేషన్ అనేది. సో కనుక మేజర్ గా వచ్చి ముక్కు, గెడ్డం. జనరల్ గా కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందంటే ఆయిల్ అండ్ డ్రై రెండు ఉంటుంది. ఓకే, సో టీ జోన్ ఆయిలీగా ఉండి చీక్స్ డ్రైగా ఉందనుకోండి, దాన్ని ఆయిలీ కాంబినేషన్ అంటారు. టీ జోన్ డ్రైగా ఉండి చీక్స్ పార్ట్ ఆయిలీగా ఉందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ డ్రై కాంబినేషన్. మీకు మెయిన్ గా తెలుస్తూ ఉంటుంది కదా. విఎన్ఆర్ గారు సరిపోతుందండి, అవి చాలా మీరు యూజ్ చేసుకుని అవి సరిపోతుంది. కృతిక గారు చెప్పండి. హాయ్ మ్యామ్, నేను కృతిక. మ్యామ్, ఐ హావ్ వన్ డౌట్. ఏంటంటే ఇప్పుడు మనం ఏమైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫౌండేషన్ అప్లై చేస్తాం కదా, కొన్ని అవర్స్ తర్వాత మనకి చెమట రావడం వలన ఫేస్ గ్లో లుక్ ఫస్ట్ లో ఉన్నంత లుక్ మనకు ఉండదు. అదే మనం ఇప్పుడు ఆర్టిస్ట్ రికమెండ్ చేస్తే అలాగా వితౌట్ ఎనీ స్వెట్ రాకుండా ఉంటుందా మనం ఎన్ని అవర్స్? స్వెట్ అనేది కామన్ గా ఉంటుంది, బట్ స్వెట్ వల్ల మీ గ్లో పోతుంది అనేది ఉండదు. బికాజ్ ఇట్స్ కాల్డ్ స్వెట్ ఆర్ ఆయిల్ సీపేజ్ అంటారు. స్వెట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫౌండేషన్ పోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. స్వెట్ ని మీరు తుడిచారు అనుకోండి కర్చీఫ్ తో, అప్పుడు ఆబ్వియస్ గా పోతుంది కదా ఫౌండేషన్ అనేది నార్మల్ గా. అవును. సో డాపింగ్ అనేది ఇంపార్టెంట్, జస్ట్ అలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అలా చేసుకోండి. ఓకే 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 షూర్. ఓకే. అండ్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ అండి, నేను క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు మీరు అంటే కాలర్ తో మాట్లాడుతున్నప్పుడు మీరు క్వశ్చన్స్ టైప్ చేయకండి, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుతున్నాను, మీరు టైప్ చేస్తే వెళ్ళిపోతూ ఉంటుంది కదా, సో నేను చూడలేను అనమాట. సో ఒక 2 minutes వెయిట్ చేయండి. రవికుమార్ గారు చెప్పండి. హలో మేడం, చెప్పండి. నేను జెల్ క్లెన్జర్ వాడేటప్పుడే మాస్క్ వాడుతున్నాను. ఓకే, అంటే యాక్చువల్గా మీరు ఇప్పుడు ఏ చెప్పారు మాస్క్ వాడుతున్నారు? మాయిశ్చరైజింగ్ మాస్క్ ఆర్టిస్టీలో. ఓకే. అంటే స్క్రబ్ వాడేటప్పుడు వాడట్లేదు. నేను ఒకసారి యూజ్ చేసేటప్పుడు చిన్నగా లైట్ గా, నా స్కిన్ పైన ఎప్పుడు పింపుల్ లాగా రాదు, అంటే చిన్న గురిలాగా. మాస్క్ స్క్రబ్ వాడిన తర్వాత నాకు అలా అనిపించింది ఒకసారి. ఓకే, ఇప్పుడు ఎట్లా వాడచ్చు మేడం? నేను ఇందాక చెప్పాను కదండి 2 ways లో, ఒకటి క్లెన్జర్ తో వాడేది, రెండోది స్క్రబ్ తర్వాత వాడేది. రెండిట్లో ఏదైనా మీరు చూసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అంటే వీక్లీ 2 times వాడాలి కదా మేడం? కంపల్సరీగా 2 times అనేది కాదండి, మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని వాడుకోవచ్చు. ఇప్పుడు మనం అందరం ఇంట్లోనే ఉంటున్నాం, ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, సో పొల్యూషన్ ఎక్స్పోజ్ కూడా అవ్వట్లా. ఇప్పుడు వీక్లీ వన్స్ వాడుకుంటే చాలు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. సో కంపల్సరీ వీక్లీ ట్వైస్ అంటే వీక్లీ ట్వైస్ వాడాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఉషారాణి గారు, మీ ఫోర్ హెడ్ మీద వచ్చిన పింపుల్స్ కి కారణం ఏంటంటే డాండ్రఫ్ అండి. ఆల్వేస్ ఎప్పుడు కూడా ఫోర్ హెడ్ నుదురు మీద కానీ వీపు మీద కానీ పింపుల్స్ వస్తే దాని అర్థం డాండ్రఫ్ అన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే, మీది డ్రై స్కిన్ కాబట్టి డోంట్ యూజ్ యాక్టివ్ పింపుల్ రేంజ్ ప్రొడక్ట్స్ వాడద్దు. కండిషనర్స్ తీసుకోండి, హెయిర్ షాంపూ. స్పెషల్ గా కాంబినేషన్ స్కిన్ కి ఈ ప్రొడక్ట్స్ అనేది ఏమీ లేదండి. మీది నార్మల్ గా మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆయిలీ స్కిన్ కి, డ్రై స్కిన్ కి చెప్పాను కదా, సో అవే మీరు యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఆయిలీ కాంబినేషన్ ఉందనుకోండి, ఆయిలీ స్కిన్ ప్రొడక్ట్స్ వాడుకోండి. డ్రై స్కిన్ అనుకోండి, డ్రై కాంబినేషన్ వాళ్ళు డ్రై స్కిన్ ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు. నెక్ బ్లాక్నెస్ అనేది ఆల్రెడీ నేను ఇందాక చెప్పానండి. ఓకే,
శశికుమార్ గారు చెప్పండి. హలో మ్యామ్, గుడ్ ఈవినింగ్ మేడం. నేను శృతి మేడం. శృతి చెప్పండి. ఎలా ఉన్నారు మేడం? నేను బాగున్నాను, మీరు? ఫైన్ మేడం. అయితే ఇది యూత్ ఎక్స్టెంట్ సీరం అండ్ C+HA లైట్ లోషన్, మల్టీ ప్రొటెక్టింగ్ లోషన్, ఫౌండేషన్, ఈ 5 ప్రొడక్ట్స్ తో ఒకసారి నాకు రిజ్యూమ్ చెప్పండి మేడం. క్లెన్జర్ వాడిన తర్వాత వైటమిన్ సి వాడండి. వైటమిన్ సి తర్వాత ఐడియల్ రేడియన్స్ వాడండి. ఐడియల్ రేడియన్స్ తర్వాత ఏం వాడుతున్నారు? యూత్ ఎక్స్టెండా? ఐడియల్ రేడియన్స్ వాడట్లేదు మేడం. యూత్ ఎక్స్టెంట్ సీరం కాన్సెంట్రేట్. వైటమిన్ సి తర్వాత యూత్ ఎక్స్టెంట్ సెరమ్ కాన్సెంట్రేట్, ఆ తర్వాత లైట్ లోషన్. ఓకే, ఇది మల్టీ ప్రొటెక్టింగ్ లోషన్ అవసరం లేదా మేడం? మీరేమనుకుంటున్నారు? అంటే సమ్మర్ కాబట్టి అవసరమేమో అనుకుంటున్నా. కాబట్టి అవసరం. సో మల్టీ ప్రొటెక్షన్ మార్నింగ్ పూట, లైట్ లోషన్ నైట్ పూట. తెలియని వాళ్ళు అడగచ్చు, మీరు అడగచ్చా? అదే లేదు మేడం, చాలా రోజులు మేడం మీకు కరెక్ట్. అందుకని అడుగుతున్నారా? ఫౌండేషన్ మేడం, ఇప్పుడు ఎవ్రీ ప్రొడక్ట్ కి మధ్యలో గ్యాప్ ఎంత ఇవ్వాలి మేడం? ఏం అక్కర్లేదు, ఏం అవసరం ఇవన్నీ వాడేసుకోవచ్చు. ఓకే మ్యామ్. యాక్చువల్ గా ఇప్పుడు ఆర్టిస్ట్రీ మళ్ళీ మనది ఓపెన్ అయింది మ్యామ్, డెలివరీ. అవును అవును. సో అందుకే మళ్ళీ ఒకసారి బూస్ట్ చేసుకుందామని. ఓకే శృతి, దెన్ థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, బాయ్. చెప్పండి అశోక్ గారు. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మామూలుగా ఇప్పుడు యాటిట్యూడ్ లో బీ బ్రైట్ క్రీమ్స్ ఉన్నాయి కదా మేడం, అందులో హెర్బల్ ఉన్నాయి, మామూలు నార్మల్ ఉన్నాయి కదా. ఏది అంటే ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకి కానీ ఎవరికన్నా కొంచెం ఏది బెటర్ గా ఉంటుంది? చూడండి, మొదటిసారి వాడే వాళ్ళైనా 10వ సారి వాడే వాళ్ళైనా ఒకటే రకంగా రికమెండ్ చేస్తారు. ఇప్పుడు మీరు ట్రైనింగ్ లో ఉన్నారు కదా, ట్రైనింగ్ విన్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పండి, పింక్ కలర్ రేంజ్ ఎవరికి ఇస్తామని చెప్పాము? ఏ వయసు వాళ్ళకి? 35 బిలో అట్లా ఉంది. ఏ ఏజ్ నుంచి అని చెప్పాను? ఏజ్ ఐడియా లేదు మేడం. విన్నారా మీరు సెషన్ అంతా? విన్నాను మేడం. కొన్ని ఏ స్కిన్ వాళ్ళకని చెప్పాను? డ్రై స్కిన్. ఎగ్జాక్ట్లీ. యాటిట్యూడ్ హెర్బల్స్ ఎవరికని చెప్పాను? హెర్బల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, మామూలుగా ఆయిలీ కానీ డ్రై కానీ. అంతే. బీ బ్రైట్ పింక్ కలర్ ది 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, మీరు చెప్పినట్టుగా డ్రై స్కిన్, అండ్ వీళ్ళు హెర్బల్స్ వచ్చి ఎవరైనా వాడుకోవచ్చు. సో మీరు 1వ సారి వాడుతున్నా, 10వ సారి వాడుతున్నా, 100వ సారి వాడుతున్నా, వాడే విధానంలో కానీ రికమెండ్ చేసే విధానంలో ఎలాంటి మార్పులు ఉండవండి, సేమ్ గా వాడతారు. సో లాస్ట్ 2 to 3 క్వశ్చన్స్ తీసుకుని ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాం. సో దివ్య చెప్పండి. Yeah, ma'am. Good evening, ma'am. గుడ్ ఈవినింగ్. Yeah, ma'am. Actually, we are using Clear Active Pimple Care Face Wash, and with that, Bee Bright day cream and night cream can be used or not? వాడకూడదండి, పింపుల్స్ ఉన్నప్పుడు వాడకూడదు. ఓన్లీ ఫేస్ వాష్ అండ్ స్పాట్ కరెక్టర్ అంతే. Okay, okay, madam. రైట్, Thank you. ఓకే అండి, షూర్. సో ECILKVL పద్మావతి గారు ఎవరు? సో మీరు వీడియో ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో ఇట్ ఈస్ వెరీ అన్కంఫర్టబుల్ కదా అలా షర్ట్ లేకుండా మీరు అట్లా ఉండడం అనేది. సో నేను అందరి దగ్గరికి వెళ్ళి వీడియో స్టాప్ చేయలేను కదా. సో నెక్స్ట్ టైం ఐ విల్ బ్లాక్ యూ. శ్రవంతి శేఖర్ చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మేడం మా హస్బెండ్ యాక్చువల్లీ హీజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మాక్సిమం అలా ఉంటారు. తనకి ఈ మధ్య పిగ్మెంటేషన్ అలా వచ్చేసింది మేడం. ఓకే అండి. పిగ్మెంటేషన్ పోవడానికి ఇప్పుడు ఇల్యూమినేటింగ్ ఎసెన్స్ అని చెప్పేసి చెప్పారు కదా, అది యూజ్ చేస్తే రిజల్ట్ ఉంటుందా మేడం? ఉంటుందండి. అంటే దాంతో పాటు ఇంకేం యూజ్ చేయాలి మేడం తనకి? జెల్ క్లెన్జర్, ఇల్యూమినేటింగ్ ఎసెన్స్, అట్ ద సేమ్ టైం మల్టీ ప్రొటెక్షన్ లోషన్. థ్యాంక్ యూ మేడం. మీరు వరంగల్ కదండి? వరంగల్ మేడం. మీరే కదా? ఏంటి మేడం? మీరు ట్రైనింగ్స్కి వస్తూ ఉండేవాళ్ళు కదా?
లేదు మేడం, నేను యాక్చువల్లీ 2-3 months బ్యాకే నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యారా? రైట్. ఓకే రైట్, షూర్. ఓకే అండి, థ్యాంక్ యూ. యా, పరశురామ్ గారు చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మేడం నేను ఆల్రెడీ నాది ఐస్ క్రీమ్ మేడం నాది. ఓకే. అయితే నేను ప్రెసెంట్ అంటే లాస్ట్ 3 months జెల్ క్లీనర్ లైట్ లోషన్ వాడాను మేడం ఆల్రెడీ. ఓకే. హలో. అయితే చెప్పండి. ప్రెసెంట్ గా 3 months నుంచి ఏం వాడటం లేదు. అయితే ఇప్పుడు నాకు పిగ్మెంటేషన్ కూడా ఉంది మేడం. దాని పర్పస్ పోవడానికి ఏమేమి వాడితే బాగుంటుంది? మీరు సెషన్ విన్నారా ఆర్టిస్ట్? నేను వినలే మేడం, మా మేడం విన్నది. ఓకే, మీ మేడం ని అడగండి పిగ్మెంటేషన్ కి ఏం వాడచ్చు అని. తనకు క్లారిటీ లేదు, అందుకే మళ్ళీ ఒకసారి ఇప్పుడు మీ కాల్ తీసుకోవడానికి ముందు కూడా ఒక లేడీ అడిగారు సేమ్ క్వశ్చన్. ఒకసారి మీరు ఏం చేస్తారంటే, పరశురామ్ గారు ఏం అనుకోవద్దు, జస్ట్ మీరు ఒక చిన్న టెస్ట్ పెడుతున్నాను అనుకోండి. మీ చాట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు ఆల్రెడీ ఒకసారి విన్నది తెలుసుకొని చాట్ లో నాకు చెప్పండి, మీరు పిగ్మెంటేషన్ ఉంటే ఏ ప్రొడక్ట్ వాడతారు అనేది. సో ఐల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజ్ అన్నమాట. ఓకే, సో నాకేమి ప్రాబ్లం కాదండి, చెప్పిన ఆన్సర్ 100 సార్లు చెప్పడానికి. బట్ ఇప్పుడే కదా కాలర్ చెప్పారు. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనము ఒక సెషన్ ని 100 సార్లు విన్నా కూడా నష్టం లేదు, ప్రతిసారి ఒక పాయింట్ వస్తుంది. కైండ్లీ అన్ని కూడా నోట్ చేసుకోండి. పిగ్మెంటేషన్ అదొక్కటే కదా ప్రాబ్లం అనుకున్నది ఆంబేలో, రైట్? సో నేను మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నానండి. రేవంత్ చెప్పండి. మేడం, ఇప్పుడు ఇదివరకు మనం సిటిఎం అని వాడేవాళ్ళం కదండి, క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్ అని. దాని ప్లేస్ లో ఇప్పుడు జెల్ క్లెన్జర్, విటమిన్ సి, ఇది ఇంటెన్సివ్ స్కిన్ కేర్ ఉంది ఆర్టిస్ట్, ఇది అదిను నెక్స్ట్ లైట్ లోషన్ యూజ్ చేయొచ్చా మేడం? ఏ స్కిన్ వాళ్ళైనా వాడచ్చండి. అంటే సిటిఎం ప్లేస్ లో కాంబినేషన్ ఇవి 3 వాడుకోవచ్చు కదండి? సిటిఎం ప్లేస్ లో కాంబినేషన్ కాదండి, సిటిఎం బదులుగా జెల్ క్లెన్జర్, లైట్ లోషన్ ఉంది, ఆ 2 వాడుకోవచ్చు. అచ్చా, ఓకే ఓకే. సి ప్లస్ దేని గురించి? సి ప్లస్ యాక్చువల్ గా షెడ్యూల్ లో లేదు కాబట్టి నేను చెప్పలేదండి. ధవన్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. చాలా మాట్లాడారు మనం. అవునవును, అదే అనుకుంటున్నాను. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం, థ్యాంక్ యూ. అండ్ జాయిన్ అవ్వట్లేదు అనుకుంటా కాల్స్. అంటే అవన్నీ నోట్స్ కూడా రాసుకున్నాను. ఇంకా ఈ రోజు ఇది చాలా ముఖ్యం అని చెప్పి జాయిన్ అయ్యాం. అన్ని ముఖ్యమే కదా. నేను అనుకున్నాను మధ్యలో మీరు క్వశ్చన్ రైజ్ చేయకపోవడం, నేను అనుకున్నా మీరు జాయిన్ అవ్వలేదని. టు బి ఫ్రాంక్, మా బిజినెస్ అంతా డబుల్ అవ్వడానికి మీరే మేడం కారణం. టు బి ఫ్రాంక్, రియల్లీ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు భోజనం చేసే అవకాశం కూడా మీరు ఇవ్వలేదు, నాకు అవసరం కూడా లేదు ఇప్పుడు. నేను, మా ఫాదర్, మా మదర్, వీఆర్ సో గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మీ డౌట్? నా డౌట్, నాకు ఆయిలీ స్కిన్ మేడం. నేను క్లెన్జర్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు రాత్రి వాడి పడుకుంటే ఎర్లీ మార్నింగ్ నాకు కొంచెం ఆయిలీగా ఉంటుంది. సో రీసెంట్ గా నేను క్లెన్జర్ మార్నింగ్, ఈవినింగ్ వాడుతున్నాను. మధ్యలో హెర్బల్ ఫేస్ వాష్ వాడుతున్నాను. ఓకే, దానికి లైట్ లోషన్ బెటరా, మల్టీ ప్రొడక్ట్ లోషన్ బెటరా మేడం మధ్యలో వాడటానికి? ఒకవేళ మీరు ఎఫర్ట్ చేయగలిగితే గో టు యూత్ ఎక్స్టెంట్. యూత్ ఎక్స్టెంట్ లో ప్రొటెక్టింగ్ లోషన్ అండ్ రిచింగ్ లోషన్. ఓకే, ఎందుకంటే నాకు అక్కడక్కడ బాగా మచ్చలు కూడా పడిపోయాయి అన్నమాట పింపుల్స్ వల్ల. ఓకే, పింపుల్స్ మచ్చలకి నేను చెప్పట్లేదు. సో ప్రొటెక్టింగ్ లోషన్ అండ్ రిచింగ్ లోషన్ యూజ్ చేయండి. ఒకవేళ వద్దు అనుకున్నారనుకోండి, మార్నింగ్ పూట మల్టీ ప్రొటెక్షన్ లోషన్ తీసుకోండి, రాత్రి పూట లైట్ లోషన్ తీసుకోండి. ఓ థ్యాంక్ యూ మేడం. అండ్ నేను నాకు పింపుల్స్ ఉన్నందువల్ల ఐఎమ్ అలౌడ్ టు యూజ్ బీ బ్రైట్ డే క్రీమ్ అండ్ నైట్ క్రీమ్ మేడం? యా, మీరు యూజ్ చేయకూడదండి. ఓకే, షూర్. యా, ఓకే. అండ్ అందులో మీరు క్లెన్జర్ వాడుతున్నారు కదా, సో ఆర్టిస్ట్ వాడుతూ ఆటిట్యూడ్ మాయిశ్చరైజర్స్ అనేవి యూజ్ చేయకూడదు. ఓకే. సురేష్ మహేశ్వరి గారు చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ అండి. ఆన్సర్ వచ్చేసింది మేడం. ఏం లేదు మేడం, మల్టీ ప్రొటెక్టింగ్ లోషన్ ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు ఏది ప్రిఫర్ చేస్తున్నారు? వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకునండి. రింకిల్స్ కి ప్రోన్ గా ఉన్నారు,
స్ట్రెస్ ఎక్కువ ఉంది, పొల్యూషన్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు, ఎఫోర్డ్ చేయగలిగినప్పుడు దెన్ గో టు యూత్ ఎక్స్టెండ్ అన్నమాట. అల్ట్రా సీరం తీసుకున్నారు మేడం. అల్ట్రా ఇస్ ఫర్ 40+ అండి. 40% మేడం. దాంతో పాటు ప్రొటెక్టింగ్ లోషన్ ఇవ్వమంటారా లేదంటే మల్టీ ప్రొటెక్ట్ లోషన్? అల్ట్రాలో ఏం తీసుకున్నారు? సీరం తీసుకున్నారు మేడం. సెరం వాడిన తర్వాత ఓకే ప్రొటెక్టింగ్ లోషన్ వాడండి. ఓకే మేడం. మల్టీ ప్రొటెక్ట్ లోషన్ కూడా యాడ్ చేసుకోమంటారేమో, అవసరం లేదా? నేను చెప్పిందే మల్టీ ప్రొటెక్షన్ లోషన్. మీరు ఏమడిగారు నన్ను? మల్టీ ప్రొటెక్షన్ వాడాలా, లైట్ లోషన్ వాడాలా అని అడిగారు, అవునా? అదే మేడం, ఇది మన ప్రొటెక్టింగ్ లోషన్ ఆర్ మల్టీ ప్రొటెక్షన్? అయితే ప్రొటెక్టింగ్ లోషన్ రికమెండ్ చేయండి. ప్రొటెక్టింగ్ లోషన్ వాడితే ఇంకా మల్టీ ప్రొటెక్షన్ అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అల్ట్రా వాడిన తర్వాత యూత్ ఎక్స్టెండ్ ప్రొటెక్టింగ్ లోషన్ వాడితే బాగుంటుంది. అండ్ ఇంకొకటి, మీరు 40+ అన్నారు కదండి. అవును మేడం. 40+ అన్నప్పుడు ఏంటంటే లోషన్ కి వెళ్ళకూడదు, మీరు క్రీమ్ తీసుకోండి. ఓకే మేడం. ప్రొటెక్టింగ్ క్రీమ్ తీసుకోండి, సరిపోతుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ టుడే, చాంద్ బాషా గారు చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. మేడం నాది ఒక స్మాల్ డౌట్ మేడం. మేడం ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ కి గ్రాండ్ ఫాదర్ కి గడ్డం అనేది లేదు మేడం. గడ్డం లేదా గడ్డం? ఓకే మేడం జెనెటికల్ ప్రాబ్లం ఉంది మేడం. ఆ అబ్బాయి నాకు వచ్చి మన దగ్గర ఏమన్నా సప్లిమెంట్స్ దొరుకుతాయా ఈ గడ్డం రావడానికి అడిగాడు మేడం. ఓకే మేడం దానికి ఏమన్నా మన దగ్గర ఉన్నాయా మేడం? మీరేమనుకుంటున్నారు? మామూలుగా చెప్పండి, మన దగ్గర ఎప్పుడైనా విన్నారా అలాంటిది? లేదు మేడం, వినలేదు మేడం, అందుకని నేను డౌట్ అడుగుతున్నా మేడం. లేదండి, మన దగ్గర ఏం లేవు అట్లాంటివి. గడ్డం గీసుకోవడానికి అయితే ఉన్నాయి మేడం. గడ్డం గీసుకోవడానికి అయితే ఉన్నాయి. అండ్ యాక్చువల్ గా ఆయనకి ఇది కూడా బాగుంటుంది కదా, సింహము గీసుకోలేదు, నేను గీసుకోలేను, కాబట్టి నేను కూడా సింహమే అని చెప్పుకోవచ్చు, ఏం పర్లేదు. సారీ ఫర్ ది ఈ క్వశ్చన్ అడగకూడదు మేడం. నాకు నో ప్రాబ్లం, అడగచ్చండి. సో మీకు ఆన్సర్ చేసేది నేను ఒక్కదాన్నే కదా, కాబట్టి డెఫినెట్లీ రాంగ్ క్వశ్చన్, చిన్న క్వశ్చన్, తప్పు క్వశ్చన్ అట్లాంటిది ఏం లేదు. క్వశ్చన్ ఈజ్ ఆల్వేస్ క్వశ్చన్. మేడం డోంట్ వరీ. యా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే రైట్, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే సెషన్ అండి. రేపు ఈవినింగ్ అగైన్ 6 o'clock కి ఐల్ బి టాకింగ్ టు యూ అబౌట్ న్యూట్రలైట్ సెషన్. సో రోజు న్యూట్రలైట్ చేస్తున్నాం కదా, సో మీరు మళ్ళీ మధ్యలో బోర్ కొట్టకుండా జస్ట్ కీప్ ఇట్ ఆఫ్ టచ్ అప్ ఆఫ్ డ్యూటీ సెషన్. అగైన్ ఐల్ కనెక్ట్ విత్ యూ న్యూట్రలైట్ సెషన్. అండ్ ఇందాక ఆల్రెడీ ఆర్టీసీ సెషన్ లో చెప్పాను, వీఆర్ కమింగ్ అప్ విత్ అ గుడ్ కేటగిరీ ఆఫ్ ట్రైనింగ్ ఆన్ May 10th అండి. May 10th రోజు మదర్స్ డే సందర్భంగా మేము ఒక సెషన్ చేయబోతున్నాము. సో యూ ఆల్ కెన్ జాయిన్ విత్ యువర్ మామ్స్ అన్నమాట. లాస్ట్ టైం మనం కిడ్స్ సెషన్ చేస్తాం, మీ అందరికి గుర్తుండే ఉంటుంది. సో కిడ్స్ తో మనం జాయిన్ అయ్యి చేసాము. సో దిస్ టైమ్ యూ ప్లీజ్ జాయిన్ విత్ యువర్ మామ్స్ సెషన్. సో త్వరలో ఆ టీజర్ పంపిస్తాను, ట్రైనింగ్ మెసేజ్ ఇస్తాను. సో బీ అండ్ గెట్ రెడీ ఫర్ మదర్స్ డే. So thank you so much. Thanks a lot joining with me today evening, and stay safe and stay at home. Good night. See you tomorrow evening.